గురుగారు, ఈరోజు మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. ఈ మార్గశిర మాసం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? భగవద్గీతలో పరమాత్మ ఋతూనాం కుసుమాకరః అన్నాడు. అలాగే మాసానాం మార్గశీర్షోహం అన్నారు. కాలమంతా పరమేశ్వర స్వరూపమే. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ అని ఆయనే చెప్పారు. చెప్పినప్పటికీ మాసానాం మార్గశీర్షోహం అన్నారు. చాలామంది పీడనెల అని చెప్పి దీన్ని భావించేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది పురుషోత్తమ మాసం, చాలా పరమ పవిత్రమైనటువంటి మాసం ఇది. ఈ మాసంలోనే గోదాదేవి శ్రీవ్రతాన్ని ఆచరించింది. మీకు తిరుప్పావై అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారికి తిరుమల దేవాలయంలో ప్రతిరోజు సుప్రభాతం ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులు తిరుప్పళి ఎళుచ్చి అని తొండరెడ్డిపూడి ఆళ్వార్లు సాయించినటువంటి ప్రాబోధికి సూక్తిమాలు చదువుతారు. దానితో పాటుగా మీరు చెప్పినట్టుగా ఈ ధనుర్మాసం గొప్పదనం వల్ల బెల్వదళాలతో స్వామిని తులసితో కాకుండా బెల్వదళాలతో ఆరాధన చేస్తూ తిరుప్పావైలో ఒక్కొక్క పాసురాన్ని గోదాదేవి శ్రీవ్రతం ఆచరిస్తూ ఏవైతే పఠించిందో ఆ 30 పాసురాల్లో 30 రోజులు ఒక్కో పాసురాన్ని చదువుతారు. ఈ ధనుర్మాసంలో భాగవతం శ్రవణం చేయటం కూడా చాలా పవిత్రము అని చెప్పారు. అన్ని మాసాల్లో నేనే అని పరమాత్మ చెప్పినటువంటి మాసం కన్నా పవిత్రమైన కాలం ఇంకేముంటుంది చెప్పండి. కనుక ఈ ధనుర్మాస వేళ మనం ఎన్నో ధర్మకార్యాలు చేయొచ్చు, పుణ్యకార్యాలు చేయొచ్చు. అవన్నీ కూడా చాలా ద్విగుణీభూతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయని కూడా చెప్పారు. అంటే ఎప్పుడూ కూడా పరమాత్మ గొప్పది అని చెప్పి నాకు ఇష్టమైంది అని చెప్పాడు. కనుక పరమాత్మ చరిత్ర మనం స్మరణం చేసుకుంటూ పరమాత్మ యొక్క విభూతిని మనం తలుచుకుంటే చాలా అద్భుతమైనటువంటి విజయాలు కలుగుతాయి.